ఎస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వార్తలు విశ్లేషణలు వివిధ దినపత్రికల్లో అలాగే ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వార్తా కథనాలు, బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడుని తీసుకుంటే ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన కథనాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. పఠనానికి పచ్చని గేట్వే అంటూ కూడా ఒక మెయిన్ లీడ్ న్యూస్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి అసలు ఏముందో ఏంటో ఒకసారి మనం గమనిస్తే కనుక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త, ప్రస్తుత సాంకేతిక యుగంలో అందరూ డిజిటల్ మాధ్యమాలకే అతుక్కుపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా సెల్ ఫోన్లు కావచ్చు, గాడ్జెట్లు కావచ్చు, అధిక సమయాన్ని గడుపుతున్నారు. దీనివల్ల అన్ని వయసుల వారిలో ఆలోచన శక్తి సన్నగిల్లి మానసిక రుగ్మతలు చుట్టుముట్టుతున్నాయి. సో దీనివల్ల అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆదిలాబాద్లో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్థానిక గాంధీ పార్కులో పుస్తక పఠన సంస్కృతి కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టారు వాళ్ళు. దీనిపై వారం ముందు నుంచే విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టారు. కలెక్టర్ రాజర్షిషానా ఆహ్వానించారు. ఆయనతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. చాలా చక్కటి ఒక ఇమేజ్తో కూడా ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్త. ఇట్స్ ఏ కంప్లీట్ యూజ్ఫుల్ వార్తా ఐటమ్గా చెప్పచ్చు ఇది. ఎందుకంటే నవేడేస్ అంతా కూడా మనం ఈవెన్ ఇఫ్ ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే ఎన్నో విషయాలు చెప్తూ ఎన్నో విషయాలు మాట్లాడుతున్నా నేను సైతం ఖచ్చితంగా మొబైల్లోనే ఉండిపోయి మొబైల్నే ఎక్కువగా ఆశ్రయిస్తున్నాను చాలా వాటికి. అఫ్కోర్స్ అంతా కూడా అదే పరిస్థితి. ఒక విజ్ఞానదాయకమైందైనా అఫ్కోర్స్ ఏ విషయానికైనా సరే. మరి ఈ నేపథ్యంలో కేవలం ఆ స్క్రీన్ టైం అనేది తగ్గించడానికి ఖచ్చితంగా జనాలందరినీ కూడా ఒక పచ్చని గేట్వే వైపు తీసుకెళ్లే ఉద్దేశంతో కూడా ఈ జిల్లాలో ఆదిలాబాద్లో చేసినటువంటి ప్రయోగం సత్ఫలితం ఇచ్చిందని చెప్పచ్చు. మరో గ్రంథాలయ ఉద్యమం అంటూ కూడా వీళ్ళు చేపట్టినటువంటి ఉద్యమం వల్ల పుస్తక పఠనం ఆవశ్యకత, అలాగే పుస్తక పఠనం చేస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు అండ్ ముఖ్యంగా ఖచ్చితంగా పుస్తక పఠనం అంటూ చేయడం మొదలుపెట్టామంటే మొబైల్ ఫోన్కు దూరంగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో వారు చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఎస్, ఇలాంటివి మరిన్ని చేయాలని కూడా కోరుకుందాం మనం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఇక అంతర్జాతీయ వృద్ధికి పునాది అంటూ మరో ప్రధాన వార్త. భారత్ ఏషియన్ భాగస్వామ్యంపై ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. అలాగే ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ టూరిజం కావచ్చు, ఇలాంటి రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లుగా వెల్లడి చేశారు ఆయన. అంతర్జాతీయ సుస్థిరత వృద్ధికి భారత్ ఏషియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా శక్తివంతమైన పునాదిగా అవతరిస్తోందంటూ కూడా ప్రధాని మోడీ చెప్పారు. 2028ను సముద్ర రంగాల్లో భారత్ ఏషియన్ సహకార సంవత్సరంగా ప్రకటించారు. 2026ని. అండ్ అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఇది ఇరు వర్గాల మధ్య మంచి పురోగతిని సాధించిందని కూడా పేర్కొన్నారు. భారత్ ఏషియన్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం అంటారు దీన్ని. దీనికి సంబంధించి వార్షిక సదస్సును ఉద్దేశించి మోడీ నిన్న వర్చువల్ విధానంలో ప్రసంగం జరిపారు. దాదాపు 15 ఏళ్ల కిందటే అమల్లోకి వచ్చిన భారత్ ఏషియాన్ వరకు వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మోడీ ఈ సందర్భంగా పేర్కొనడం కూడా జరిగింది. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని కూడా మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం తెలిపారు. ఇక ముఖ్యంగా భారత్ ఏషియాన్ భాగస్వామ్యంపై మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటివి. అంటే ఏషియన్ కావచ్చు, ఇంకా రకరకాల ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి పలు దేశాలు మ్యూచువల్గా. అంటే చాలా విషయాల్లో సహకారం అందించుకునే దిశగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే దిశలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి కంట్రీకి. అందులో భాగంగానే ఏషియన్ సదస్సుకు సంబంధించి ఆయన వర్చువల్గా ప్రధాని మోడీ ప్రసంగించడం జరిగింది. అండ్ మెయిన్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు అండ్ ముఖ్యంగా ఈ టూరిజం ఫీల్డ్ కావచ్చు, అంటే విద్య, పర్యాటకం ఇలాంటి రంగాల్లో సహకారాన్ని ఒకరికొకళ్ళు పెంపుదల కోసం కృషి చేస్తున్నట్లుగా కూడా ప్రధాని మోడీ వెల్లడించారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎస్, మరో ప్రధాన వార్త, ఆలోచింపజేసే వార్త, విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనం ఒకటి. చాలా మంచి కథనం. ఆఫ్కోర్స్ మనం ఇంతకుముందు పఠనానికి పచ్చని గేట్వే అంటూ కూడా ఒక వివరణాత్మక కథనం ఇచ్చిన దాని పక్కనే కూడా పైన మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది.
ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా అంటూ ఒక ఆశ్చర్యార్థకం పెట్టి ఒక వార్త ప్రచురించారు. ఏమిటి ఈ వార్త? 63.84% కార్మికులు వారానికి 48 గంటలకు పైగా పనిచేస్తున్నారు. అండ్ సరైన వేతనాలు కానీ సామాజిక భద్రత కల్పించాలంటున్నారు. వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఒక నివేదిక చెప్పిన వివరాలు ఇందులో పొందుపరిచారు. ఏమిటి వివరాలు? చాలా ఆసక్తి గొలిపే వివరాలు. ఆర్థిక పరిస్థితి సరిగా లేపడం కానీ, కుటుంబానికి అండగా నిలవడం, ఇలాంటి కారణాలతో 18 ఏళ్ళు అంటే పిల్లలకి ఏం చదువుకునే వయసు? ఇంటర్మీడియట్లో ఉండే వయసు. సో ఇంటర్మీడియట్ విద్యాస్థాయి నుంచే యువత గిగ్ వ్యవస్థలోకి ప్రవేశిస్తోంది. ఎస్, ఈ రంగాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఉన్నత విద్యా సుస్థిర ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అందులోనే కొనసాగుతున్నారు. ఈ మేరకు కార్మిక బలగంలో గిగ్గు వర్కర్ల ప్రాధాన్యం సమస్యలపై ప్లాట్ఫామ్ ఎంప్లాయ్మెంట్ పేరిట వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక ఒకటి విడుదల చేసింది. హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, ముంబైలో క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, బైక్ రైడర్స్ కావచ్చు, బ్యూటీ పార్లర్, పార్సిల్ అండ్ ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ మనం గిగ్ వర్కర్లుగా పిలుస్తూ ఉంటాం. సో 18 ఏళ్ల నుంచి ఇంటర్మీడియట్ స్థాయి నుంచే కూడా వారంతా ఒక పక్క చదువుకుంటూ మరో పక్క గిగ్ వర్కర్లుగా కూడా ముందుకెళ్తున్నారు. చాలామంది తమ ఉన్నత విద్య కోసం చదువుకుంటూ ఉంటే మరి అందులోనే చాలామంది ఉన్నత విద్య కోసం కాకుండా వాళ్ళంతా కూడా తమ నిత్యావసరాల కోసం పూట గడవని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఒక 18 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా ఫుడ్ డెలివరీ బాయ్లా కావచ్చు, లేకపోతే పార్ట్ టైం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో వర్క్స్ చేసుకునే వాళ్ళు కావచ్చు, అండ్ ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్గా కావచ్చు, నవేడేస్ ర్యాపిడో కావచ్చు, అండ్ రకరకాల ఈ క్యాబ్ అవసరాలు అండ్ 2 వీలర్ అవసరాలు కూడా చాలా వస్తున్నాయి. ఉబెర్లో కావచ్చు, దాంట్లో వాళ్ళంతా కూడా లాగిన్ అవ్వడం, వాళ్ళు 8 అవర్స్ డ్యూటీ చేసుకున్నాక మిగతా పని చేసుకోవడం, ఇలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక విశ్లేషణాత్మక కథనం, ఒక జనానికి ఉపయోగపడే కథనంగా చెప్పచ్చు. ఇది చాలా చక్కటి వార్త. అండ్ అణుశక్తితో నడిచే క్రూజ్ షిప్ అని ప్రపంచంలో తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా అంటూ కూడా ఒక మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. హైదరాబాద్కు 2000 విద్యుత్ బస్సులు, మొత్తం 10,900 బస్సులకు బిడ్లు 6 అంటూ కూడా. ఎస్, జూబ్లీహిల్స్లో ప్రచారానికి సీఎం. జూబ్లీహిల్స్లో ఎన్నికల వేడి చాలా కీలకంగా, చాలా దారుణంగా రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తారు, ఓట్లు అడుగుతారు. ఇక ఈ మరమ్మతులకు అంతమేది అంటూ కూడా మరో ప్రధాన వార్త. అండ్ మళ్ళీ దెబ్బతిన్న శ్రీశైలం 4వ యూనిట్, ఇప్పటికే జెన్కోకు 1000 కోట్ల ఉత్పత్తి నష్టమైందంటూ కూడా ఈ వార్త మనకి కనిపిస్తోంది. ఇక ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు అంటూ కూడా వార్త. అండ్ దారి పొడవున గండాలు అంటూ కూడా ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 936 గుర్తింపు అంటూ కూడా మనకి ఈ వార్త మనకు కనిపిస్తోంది. అండ్ ఇక మరో ప్రధాన వార్తను తీసుకుంటే కనుక మనం సరిపడా విటమిన్ డి ఉంటే అంటూ ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఏమిటి విటమిన్ డి వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా మనం ఈ వార్త చూడాలి. ఎముకలు దృఢంగా ఉండేందుకే విటమిన్ డి అవసరమని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ రోగ నిరోధక శక్తి, జీవక్రియల నిర్వహణ వంటి అనేక ప్రయోజనాలు కూడా ఆ విటమిన్తో ముడిపడి ఉంటాయి అంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తోంది. ఇక దారి పొడవున ఈ గండాలు అన్నటువంటి వార్తకు సంబంధించి పదే అక్కడే ప్రమాదాలు. ఇటీవల కర్నూలులో ఒక బస్సు ప్రమాదం జరిగింది. అఫ్కోర్స్ అది రహదారి బాగోపోవడం వల్ల జరగకపోయినా కూడా రహదారి భద్రతకు సంబంధించి, అలాగే ఈ రోడ్స్ వైడింగ్ విషయంలో కావచ్చు, అలాగే ఈ అనుకోకుండా కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, రోడ్లన్నీ పాడవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలి. మరి బ్లాక్ స్పాట్స్గా కొన్ని గుర్తిస్తూ ఉంటారు. అలా గుర్తించినటువంటి బ్లాక్ స్పాట్స్ దాదాపుగా 936 ఉన్నాయి. పదే అక్కడే ప్రమాదాలు జరుగుతున్నాయి. 3 చూస్తే నేషనల్ హైవేస్లోనూ జరుగుతున్నాయంటూ కూడా ఈ వార్త. ఇక అత్యధిక వాహన ప్రమాదాలు NH65లో అంటూ కూడా మనకి ఈ వార్త తెలియజేస్తుంది. రాష్ట్రంలో కొన్ని రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. పదే ఒకే చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 936 ప్రాంతాల్లో ఉన్నాయి. ఏటా
వందల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి, వేల మంది క్షతగాత్రులు అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రహదారుల విస్తీర్ణంలో జాతీయ రోడ్లు 2.1% మాత్రమే ఉన్నాయి. అయితే బ్లాక్ స్పాట్లలో 2/3 వీటిపైనే ఉన్నాయంటూ కూడా బ్లాక్ స్పాట్స్కి సంబంధించి ప్రధాన వార్త. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బ్లాక్ స్పాట్స్ 936 గుర్తించారు. దానికి సంబంధించి కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి మంత్రి పొంగులేటి నిన్న చెప్పినటువంటి విషయాలు కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. అండ్ 5 అంచెలతో ఐశ్వర్య సిద్ధి, సాంప్రదాయ విధానంలో సాగుతో ఏం లాభం లేదు అంటూ నిట్టూర్చే అన్నదాత కాస్తంత కొత్తగా ప్రయత్నించాలంటున్నారు సేవ్ అనేటువంటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయరామ్. 5 అంచెల సాగుతో లాభాలు ఖాయమని కూడా వివరిస్తున్నారు. ఇలా దాదాపు అన్ని రకాలకు సంబంధించిన వార్తలు కూడా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతికి వెళదాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు ఏమిచ్చారు ఏమిటి ఒకసారి మనం గమనిస్తే, ఆంధ్రజ్యోతికి సంబంధించి స్మార్ట్ రోడ్ అంటూ కూడా ఒక ప్రధాన వార్త. NH65లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆల్రెడీ ఈనాడు దినపత్రికలో మనం చూసాం. ఇక NH65 ఇకపై హై సెక్యూర్డ్ జోన్ అంటున్నారు. భద్రతే ప్రామాణికంగా రహదారి అభివృద్ధి, ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు. 6 వరుసలుగా జాతీయ రహదారి విస్తరణ, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్కి ఒకటి చొప్పున స్మార్ట్ AI కెమెరాలు పెడతాం, సోలార్ వీధి దీపాలు పెడతాం, రోడ్డు పక్కనే సేఫ్టీ బార్కెడ్స్ పెడతాం, రోడ్డు మధ్యలో ప్రత్యేక మొక్కలతో పచ్చదనాన్ని తీసుకొస్తాం, అలాగే వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాం. 50 పారిశ్రామిక పార్కులు, 4 ఆర్థిక కారిడార్లు, 2 టెక్స్టైల్ క్లస్టర్లకు అనుసంధానం చేస్తామంటూ అండ్ ఒక ప్రాథమిక DPR ఒకటి ఆంధ్రజ్యోతి దినపత్రిక లభించిందని వెళ్ళి కథనాన్ని ప్రచురించడం జరిగింది. అండ్ మరో ప్రధాన వార్త, ఎమ్మెల్యేలకు DCC పదవులు. DCC అంటే తెలుసు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ. చాలా కీలకమైన పోస్టుగానే భావిస్తూ ఉంటారు కాంగ్రెస్కి చెందినటువంటి నేతలంతా కూడా. ఒక ప్రతిష్టాత్మక పోస్ట్గానే భావిస్తారు దాన్ని. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అండ్ చోటమోటా లీడర్స్ అంతా కూడా దానికై చాలా పైరువీలు చేస్తూ ఉంటారు, చాలామంది ఆశిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలకు కూడా DCC పదవులు ఇస్తూ ఉంటున్నారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అవసరం అనుకున్న చోట ఇస్తాం, ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు తప్పు కాదు, ఎందుకంటే టాలెంట్ ఉండి ఖచ్చితంగా వాళ్ళు చేయగలరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడంలో తప్పే ఉందంటున్నారు. సమన్వయ లోపంతోనే మంత్రుల మధ్య వివాదాలు కూడా ఉంటాయి. కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయం అంటున్నారు. అండ్ కవిత యాత్రను స్వాగతిస్తున్నాం అంటున్నారు. ఇక 10 ఏళ్ల పాపపు పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఈ ఉప ఎన్నిక 11వ తేదీన జరగనుంది. దానికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఖచ్చితంగా గెలుపు మాదే అంటున్నారు. ఈయన ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇక చిత్రపురిచిపై విచారణ ఎప్పుడో అంటూ కూడా ఒక కీలకమైన వార్త. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతానికి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అండ్ అందులో భాగంగా చిత్రపురి కాలనీ అంటూ ఒకటి ఏర్పాటు చేశారు. హౌసింగ్ సొసైటీలో ఆల్రెడీ తవ్వకాలు జరిగాయి అంటున్నారు. అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది. రంగంలోకి దిగిన 2 ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు చిత్రపూర్ సొసైటీ సభ్యులు కాపాడే ప్రయత్నం, వ్యక్తిగత లబ్ధి కోసం సంస్థలు వాడుకుంటున్నారంటున్నారు. ఫైనాన్షియర్ నుంచి దాదాపు 22 కోట్లు తీసుకున్నటువంటి సొసైటీ అండ్ 45 అంతస్తుల సూపర్ సూట్ నిర్మిస్తున్నట్టు ప్రకటన, ఫ్లాట్ల విక్రయాలతో అప్పులు తీర్చవచ్చిన యోచన, ఆ భవనానికి అనుమతులు రద్దు చేసిన హైడ్రా అంటూ కూడా వార్త. అండ్ 22 కోట్లకు మధ్యవర్తిగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ సభ్యుడు, అతనికి ఇబ్బంది ఉండకూడదనే ఎన్నికల్లో జాప్యం జరుగుతోందంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఇక రాష్ట్రంలో రౌడీ షీటర్ల పాలన నడుస్తోంది అంటూ కూడా నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు తెలంగాణ భవన్లో కురుమ సంఘాల అందరూ నేతలతో కూడా మాట్లాడారు. ఆ
సందర్భంలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ తెలంగాణను దోచుకుంటున్న రేవంత్ రెడ్డి కుటుంబం మంత్రులు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ మొత్తం మంత్రులంతా కూడా అక్కడ పాల్గొని ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త మనం చూస్తున్నాం. అండ్ ఇక నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికే ఏమిటి ఎవరిని ఎందుకు అంటే మొన్న రామగుండం, నిన్న ఎంజిఎం సూపరింటెండెంట్లపై చర్యలు, అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై వేటు, ఇటీవల కాలంలో 7 సూపరింటెండెంట్లపై చర్యలు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమంటూ కూడా సంకేతాలు, వణుకుతున్న సూపరింటెండెంట్లు, ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులపై కూడా వైద్య శాఖ దృష్టి పెట్టింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య శాఖపై చాలా క్లియర్ కట్గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది మనకి. అండ్ వైద్య శాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగస్తులపై దృష్టి పెట్టారు. దానికి సంబంధించి కూడా మనకి ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ వైద్య శాఖ ప్రక్షాళన దిశగా కూడా వెళుతూ ఉన్నారు. అండ్ బ్యాంకాక్ టు హైదరాబాద్ హైడ్రోపోనిక్ గంజాయి అంటూ కూడా ఈ ప్రధాన వార్త. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న 4.15 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 3 నెలల వ్యవధిలో చూస్తే రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి. 53 కోట్ల విలువైన 53 కిలోల గంజాయి కూడా సీజ్ చేశారు. జూలైలో ఓ మహిళ వద్ద 40 కోట్ల వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళలను కొరియర్లుగా వాడుతున్నటువంటి ముఠాలంటూ ఈ వార్త. అండ్ పత్తి చేలలో గంజాయి పండించడానికి సరైన ప్లేస్ను కూడా ఎంచుకున్న వాళ్ళు చాలా తెలివిగా పండిస్తున్నారంటే వార్తా కథనం. మహారాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాల్లో అంతర పంటగా సాగు చేస్తున్న రైతులు, ఇది చాలా దారుణమైన విషయం. ఒక అంతర పంటగా వేస్తే తెలియదు, ఎందుకంటే ప్రధాన పంట వేరే ఉంటుంది. ఇంచుమించు అంతర పంట వెయ్యాలి అంటే కనుక వేరువేరు పంటలను వేస్తారు, అంటే ప్రధాన పంటతో ఏమాత్రం సంబంధం లేని పంటను వేస్తారు. కానీ ఇక్కడ గంజాయి ఆకు ఎలా ఉందో అలాంటి ఆకునే పోలి ఉండేటువంటి పంటల్లో, ప్రధాన పంటల్లో, వాణిజ్య పంటల్లో ఈ గంజాయి సాగు కూడా పత్తి చేలల్లో చేస్తున్నారు మహారాష్ట్ర సరిహద్దుల్లో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్తలు వచ్చాయి. మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం ఒక్కసారి. అండ్ స్వేచ్ఛగా వాణిజ్యం అంటూ మనకి వార్త కనిపిస్తోంది. అండ్ ఏషియాన్ సదస్సుకు సంబంధించి ఈనాడు, అలాగే ప్రధాన దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో కూడా కవర్ అయిన వార్త. దానికి సంబంధించే ఇందులో కూడా మనకి సాక్షిలో కూడా వచ్చింది. అండ్ స్వేచ్ఛ విపణితో భారత్ ఏషియాన్ దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనమని వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ. అమెరికా సుంకాల మోతవేళ ఆసియాన్తో బంధం బలోపేతంపై దృష్టి పెట్టారు. అంటే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు ప్రధాని మోడీ. అమెరికా ఎప్పుడైతే టారిఫ్లు విధించిందో అప్పటి నుంచి అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధికి భారత్ ఏషియాన్ భాగస్వామ్యమే గట్టి పునాది అంటున్నారు. అండ్ అంతర్జాతీయ ఆసియాన్ అఖిరాగ్ర అంటే మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ అధినేతలంతా పాల్గొన్నటువంటి దీనికి సంబంధించి ఈ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్గా ప్రసంగించారు. అండ్ ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం సవాల్గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు మోడీ అంటూ కూడా ఈ ప్రధాన వార్త. ఇక ధీరుడు కొమరం భీం గిరిజన సమాజంపై ఆయన చెరగని ముద్ర. మన్ కీ బాత్లో ఆయన స్మరించుకున్న ప్రధాని మోడీ కొమరం భీం గురించి యువత ఎక్కువ తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇక ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇస్తాం, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఆ డీసీసీ పదవులు ఇవ్వడంలో తప్పే ఉంది, ఎగస్ట్రా బాధ్యతలు అప్పచెప్పడంలో తప్పే ఉంది. ఒక్కొక్కరికి రెండు పదవులు ఉండకూడదని గతంలో కొన్ని పార్టీలు, కోర్స్ ఆ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చాక కూడా తీర్మానించుకున్నాయి. కానీ కాంగ్రెస్ కూడా ఆకోవకు చెందిందే. కాకపోతే ఇప్పుడు స్వరం మారుతోంది మెల్లిగా కాంగ్రెస్ది. ఎందుకంటే ఒకే కుటుంబంలో ప్రతిభావంతులు ఎక్కువ ఉంటే పొలిటికల్గా వారికి ఎందుకు పదవులు ఇవ్వకూడదు, అంటే ఒకే కుటుంబం నుంచి 2-3 పదవులు ఎందుకు ఇవ్వకూడదు, అలాగే ఒకే వ్యక్తికి వేరువేరు పదవులు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. దానికి సంబంధించి యాదగిరిగుట్ట ఆదాయానికి టెండర్ అంటూ కూడా మరో ప్రధాన వార్త. క్యాన్సర్ రోగుల లెక్క తేల్చరా అంటూ రాష్ట్రంలో ఏటా క్యాన్సర్ బారిన పడుతున్న వారు
55,000 మంది పైనే ఉంటున్నారు. రోగుల గణాంకాలను సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త. మంత్రి దామోదర్ ఆదేశించిన కథలను అధికార యంత్రాంగం అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. మొత్తానికి కమలానికి జూబ్లీ హిల్స్ పరీక్ష అంటూ ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం. జూబ్లీ హిల్స్ బైపోల్ నవంబర్ 11న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో కీలక నేతల మధ్య సమన్వయంపై సందేహాలు వస్తున్నాయి. కమలం పార్టీలో గెలిచినా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే బాధ్యత అన్నట్టుగా అక్కడ పరిస్థితి మారిపోయిందంటే కూడా ఈ వార్త. ఏపీ ప్రాంతం వారి ఓట్ల కోసం కమల నేతల ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు అంటూ వార్త. అంతర్గతంగా బీజేపీకి ఎన్డీఏ మిత్రులు అండ్ టీడీపీ జనసేన కూడా మద్దతు పలుకుతున్నారు. అంటే చాలా సర్కాస్టిక్గా మొన్న ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ కూడా కేడర్కి దిశానిర్దేశం చేశారు. దీంతో ఆ తర్వాత అనేక మంది విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు చాలా సర్కాస్టిక్గా చాలా తెలివిగా వ్యవహరించారని. ఎందుకంటే చెప్పకనే చెప్తున్నారు ఆయన. ఖచ్చితంగా అంతా కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీరికే ఎవరికి మన బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక మరో ప్రధాన దినపత్రిక తీసుకుందాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రికను తీసుకుంటే ప్రధానమైనటువంటి వార్తలు ఏమొచ్చాయన్నది ఒక్కసారి మనం దృష్టి పెడదాం. రేవంత్ ఫెయిల్, ఉల్టా మాపై బ్లాక్మెయిల్ అంటూ కూడా ఈ ప్రధాన వార్త. నీ వైఫల్యాలన్నీ వదిలేసి మా మీద నిందలు వేస్తున్నావా, బురద జల్లుతూ పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తున్నావా అంటూ కూడా ఈ ప్రధాన వార్త. సీఎం తీరుపై మంత్రులంతా కొత్త ఉడికిపోతున్నారంటూ ఈ వార్త తెలియజేస్తోంది. 16 మంది మంత్రుల్లో ఎంతమంది మధ్య సమన్వయం ఉంది అనేది చెప్పగలరా అంటూ కూడా రేవంత్కి ప్రశ్న సీఎం గారికి. నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరుకుంపటి పెట్టుకున్నారు, వాళ్ళని ఏం చేసినావు? పల్లెలకు పోతే తులం బంగారం 2,500 ఏమైందని జనం నిలదీస్తున్నారు. అలాగే అదును మీద యూరియా బస్తా ఇవ్వలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డాం అంటూ ఇలా రకరకాలుగా పార్టీలోనే అధికార పార్టీ అయినప్పటికీ అంతర్గతంగా కుమ్ములాటలు కీచులాటలు ఉన్నాయని, ఆల్రెడీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని తరచుగా చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు మరి ఈ నేపథ్యంలో మొత్తానికి మంత్రులైతే మాత్రం సీఎం పనితీరుపై మంత్రులు కొత్త ఉడుకుతున్నారంటూ వార్త. 55 సార్లు ఢిల్లీ టూర్లు, వచ్చింది -3,000 కోట్లు అంటూ అసలు తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం దాటింది పాలన మొదలై, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు? ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు పోనీ ఏమైనా ఉపయోగపడిందా రాష్ట్రానికంటే? వచ్చింది -3,000 కోట్లు అంటూ ఒక పట్టిక కూడా, అంటే ఒక బోర్డు కట్టి ఒక బ్యానర్లో కూడా వీళ్ళు ప్రచురించారు. 15వ ఆర్థిక సంఘం చెప్పింది ఇచ్చింది అంటూ కూడా వాళ్ళు మొత్తం ఓవరాల్గా అది ప్రచురించారు. ఇందిరమ్మ ఇంటికి 60,000 కోత అంటూ మరో ప్రధాన వార్త. సర్కార్ కొత్త కొర్రీ పెట్టింది, లబ్ధిదారులకు షాక్ తగిలింది అంటూ ఈ వార్త మనకి తెలియవస్తోంది. ఓటమి భయంతోనే నామినేషన్ల తిరస్కరణ, సర్కార్ తీరు నిరసిస్తూ మేడిపల్లిలోని అమర్ల స్తూపం వద్ద ఫార్మర్ రైతులు నిరసన. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది, ఫైనలైజ్ కూడా అయిపోయింది. ఎవరెవరు బరిలో ఉంటారో అనేది దాదాపు ఐ థింక్ 24 మందో ఎంతమందో కూడా ఉన్నట్టుగా నాకు గుర్తు. సో ఈ నేపథ్యంలో 256 పైబడి కూడా నామినేషన్లు వచ్చాయని మనం ఆ మధ్య చెప్పుకున్నాం. ఈ నామినేషన్లలో ఫార్మర్ రైతులు కావచ్చు, అలాగే ఓఆర్ఆర్ అక్కడ భూ నిర్వాసితులు కావచ్చు, ఇలా రకరకాల బాధలు పడుతున్న వాళ్ళంతా కూడా వచ్చి జూబ్లీహిల్స్లో నిరసన నామినేషన్లు వేశారు మనకు తెలుసు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సర్కార్ తీరు నిరసిస్తూ వాళ్ళు అమర్ల స్తూపం వద్ద ఫార్మర్ రైతులంతా నిరసన వ్యక్తం చేశారు. ఇక మరో ప్రధాన వార్త,
రౌడీల పాలైన రాష్ట్రం అంటూ కూడా నిన్న కురుమ సంఘం నేతలతో ప్రసంగించిన తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే కీలకమైన బీఆర్ఎస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ భవన్లో కురుమ సంఘం నేతలతో మీటింగ్ పెట్టారు. ఆ కులానికి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. వారందరితో మాట్లాడుతూ ఇవన్నీ చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిన తొలి సీఎం రేవంత్ అంటూ కూడా చురకలంటించారు. ఓవరాల్గా కూడా వాళ్ళు పడుతున్న బాధలు, ఇబ్బందులు, అలాగే ఇప్పుడు రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం అక్కడ చాలా చాలా క్లియర్ కట్గా కొన్ని విషయాలు మాట్లాడారు. అండ్ దానికి సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించాలంటూ కోరారు. ఇక మరో దినపత్రిక వెలుగులోకి వెళదాం. వెలుగులోకి వెళితే కనుక ప్రధాన దినపత్రిక వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు చూస్తే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం అంటూ ఈ వార్త. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ప్రశ్నిస్తలే అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆల్రెడీ ఢిల్లీలో మాట్లాడుతూ కూడా చెప్పారు. అండ్ నిజాం పాలనను ఎదిరించిన ధీరుడు కుమ్రం భీమ్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న మన్ కీ బాత్లో యాది చేసుకున్నారు. మలేషియా టూర్లో ట్రంప్ డ్యాన్స్ అంటూ మరో ప్రధాన వార్త. బోర్డులంటే డోంట్ కేర్ అంటూ మరో వార్త. త్వరలో దేశవ్యాప్తంగా అంటూ అప్పుల పాలైన ఆదుకోండి కూడా సర్కార్కు డిస్కంల మొర అంటూ మరో ప్రధాన వార్త. పండ్ల తోటలపై విషపు పడగ, హైవేల పక్కన ఉన్న తోటల్లో పండ్లలో ప్రమాదకరమైన లోహాలు ఉన్నాయంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఇవాళ